కేసీఆర్ లాంటి నాయకులు ఉన్నారు కాబట్టి రాజకీయంగా ఒక వ్యవస్థ రాగలిగింది, అధికారంలోకి రాగలిగింది, గోల్ అచీవ్ అయింది. బీసీలలో ఆ మాడ్యులేషన్ ఉన్న వాళ్ళు కానీ, ఆ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కానీ, ఆ పట్టుదల ఉండాలి. కేసీఆర్ గారిని పూర్తిగా అనుకరించింది రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరిని అనుకరించింది తీర్మానాలు. అంటే వాక్చాతుర్యంలో కానీ, చెప్పడంలో కానీ ఆయన కూడా జర్నలిస్ట్గా చాలా కాలం నుంచి ఉన్నాడు కాబట్టి ఆ మాడ్యులేషను, ఆ సామెతలు ప్రజలు ఇంత కమ్యూనిస్ట్ పార్టీలు ఇంత చైతన్యం ఉన్న మన ప్రాంతంలో కూడా ఇంకా కులాల మధ్య ఇంకా గందరగోళం ఘర్షణలు ఉన్నాయి కదా. వీటిని మనం పరిష్కారం చూపకుండా దీన్ని అడ్రస్ చేయకుండా బీసీని ఒక ముఖ్యమంత్రి చేయగలమా? బీసీలు అభివృద్ధి చెందాలంటే బీసీలకు రాజ్యాధికారం కావాలి. ఏ కమ్యూనిటీ ముఖ్యమంత్రి అయితే ఆ కమ్యూనిటీని డెవలప్ చేసుకుంటుండు బహిరంగ రహస్యం. తెలంగాణ ప్రాంతాన్ని డెవలప్ చేయొచ్చు, బట్ మీరు ఒక సందర్భంలో మాట్లాడండి, భవిష్యత్తు కేసీఆర్కి ఉంటుంది, భవిష్యత్తు బీఆర్ఎస్ అన్నారు కదా, మరి బీసీలకు ఎట్లా? కానీ ఒకవేళ బీసీలు కనుక ఇప్పుడు మనం అనుకున్న లెవెల్కి రైజ్ కాలేదనుకోండి, కేసీఆర్ ఏకపక్షంగా వస్తుంది ముఖ్యమంత్రిగా. 65 సీట్లలో టీఆర్ఎస్ గెలవబోతుంది, బీజేపీ 30-35 సీట్లు గెలవబోతుంది. బీజేపీ 35 సీట్లు, మరి బీసీ ఎక్కడికి అయిపోయాయి? బీఆర్ఎస్ బీజేపీ అయిపోయాయి, కాంగ్రెస్ లేదు, బీసీ లేదు కదా. రాజకీయం మారుతుంది కదా, ఇప్పటిదాకా ఫీల్డ్లో బీసీ శక్తి లేదు కదా. ఒకవేళ కాంగ్రెస్ బీసీ ముఖ్యమంత్రి అంటే అప్పుడు సీట్లు పెరుగుతాయి. కాంగ్రెస్ బీసీ ముఖ్యమంత్రి అంటే పెరగవు, ఎందుకంటే రేవంత్ రెడ్డి. నమస్తే. ఎమ్మెల్సీ ఫలితాలు వచ్చిన తర్వాత తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ, బీసీల ప్రభావం కనబడింది, బీసీ వాదం బలపడింది, బీసీలు రాబోయే రోజుల్లో ఒక క్రూషియల్ రోల్ ప్లే చేయబోతున్నారు. ఇవి ఆ చర్చల మాటల సారాంశం. నిజంగానే బీసీలలో ఐక్యత కనబడుతున్నదా? అది ఈ ఫలితాల్లో రిఫ్లెక్ట్ అయిందా? అయితే ఎట్లా? అది ఓడిపోయిన వారు కావచ్చు, గెలిచిన వారు కావచ్చు, బీసీ వాదం బలపడిందని దానికున్న ఉదాహరణలు ఏమేమి ఉన్నాయి? వీటికి సంబంధించిన విషయాలు మాట్లాడితే మన దగ్గర సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల నిపుణులు వి ప్రకాష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే పుచ్చన్న. సార్, తెలంగాణలో బీసీ వాదం బలపడుతున్నదా? ఎమ్మెల్సీ ఫలితాలు దానికి ఉదాహరణ అనుకోవచ్చా? 100%. ఎందుకంటే గత చాలా కాలంగా మనం మాట్లాడుకుంటున్నాము, ఇప్పుడు వీస్తున్నది బీసీ గాలే రాజకీయాలలో. అందుకే కాంగ్రెస్ పార్టీ మహేష్ గౌడ్ గారిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ప్రకటించారు. అదేవిధంగా బీజేపీలో కూడా వాళ్ళైతే ఏకంగా మేము ముఖ్యమంత్రి ఇస్తామని అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు బీసీ ప్రెసిడెంట్ను ఆ పార్టీకి చూజ్ చేస్తున్నారు. కొన్నిసార్లు రాజేందర్ గారికి ఇస్తారని వచ్చింది, కొన్నిసార్లు అరవింద్ గారి పేరు వచ్చింది. అయితే ఆ రెండు పార్టీలలో కూడా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఆలోచన వాళ్ళకు వచ్చింది. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొంత బీసీ వాదం కనబడ్డది మనకి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే చాలా స్పష్టంగా కనబడ్డది. ఇప్పుడు మల్క కొమరయ్య గారు టీచర్స్ సెగ్మెంట్లో గెలిచారు. వారికి అన్ని పార్టీలలో ఉన్న బీసీ నాయకులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరించారు. జరిగింది అది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా మనము కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలు చూసినా, నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలు చూసినా, ఆడ ఇద్దరు బీసీ నాయకులు గెలిచినప్పుడు కూడా మనకు ఆడ స్పష్టంగా కనబడ్డది. వారి ప్రత్యర్థులు అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు. ఏ రకంగా వీళ్ళు ఇండైరెక్ట్గా ఒకటయ్యారు అనేది కూడా ఆ అభ్యర్థులు కూడా చెప్పారు, బయట మనకు కూడా కనబడ్డది. ఇప్పుడు ఇక్కడ కూడా మల్క కొమరయ్య మొదటి రౌండ్ ఎన్నికల్లోనే మొదటి రౌండ్ లెక్కింపులోనే బయటపడ్డాడు. 50% కంటే ఎక్కువ సాధించిండు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ బీసీలు అంతా సపోర్ట్ చేశారు. మల్లన్న సస్పెన్షన్ నోటీసు వచ్చి ఉన్నా కూడా ఆయన కూడా అక్కడ ఇండిపెండెంట్ హరికృష్ణకు కానీ మల్క కొమరయ్య గారికి కానీ పరోక్షంగానో ప్రత్యక్షంగానో సహకరించాడు. ఆయన టీం అంతా కూడా వర్క్ చేసింది. వరంగల్లో కూడా పూల రవీందర్ గారికి దాదాపుగా పనిచేశారు. కాకపోతే అక్కడ బీసీ ఓట్లు చీలిపోయినాయి. అక్కడ సుందర్రాజు గారు కూడా చాలా పవర్ఫుల్ పర్సన్, అతను చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈ ప్రైవేటు లెక్చరర్స్ మన మేనేజ్మెంట్ వాటికి ఆయన ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు. వీళ్ళు 5-6 నెలల నుంచే ఎన్రోల్మెంట్ కూడా బాగా చేయించారు. అయితే వాళ్ళిద్దరి మధ్య చీలిపోకపోతే అక్కడ కూడా బీసీ అభ్యర్థి టీచర్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచే అవకాశం ఉండే. ఇవాళ హరికృష్ణ ఏ రకంగా బలమైన పోటీ ఇచ్చాడో మనం చూసాం. బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు అభ్యర్థులకు. బీఎస్పీ అభ్యర్థి అవును, బట్ అక్కడ బహుజన అభ్యర్థి. పార్టీ గుర్తింపు కంటే కూడా ఆయనకి ఎక్కువగా దాదాపు బీసీలంతా ఒకటేనని చెప్పొచ్చు ఆయన విషయంలో. కొమరయ్యకి ఎట్లయితే ఆ సపోర్ట్ వచ్చిందో కొమరయ్య గారికి, అదే సపోర్ట్ హరికృష్ణకు కూడా వచ్చింది. కాకుంటే అగ్రకులాలు కూడా ఐక్యమవుతున్నాయి. పార్టీలు వేరైనా కూడా
రెండవ ప్రాధాన్యత ఓటు కాంగ్రెస్ బీజేపీకి ఎట్లేస్తుంది మీరు చూడండి. అక్కడ కొన్ని వేల ఓట్లు. సెకండ్ ప్రయారిటీ, మొదటి ప్రయారిటీ ఆంజిరెడ్డి గారికి వేసిన వాళ్ళు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి వేసిన వాళ్ళు రెండవ ప్రయారిటీ ఆంజిరెడ్డికి వేశారు, హరికృష్ణకి వేయలేదు. బట్ సాధారణంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య ఒక ఇండిపెండెంట్ ఉన్నప్పుడు సెకండ్ ప్రాధాన్యత ఓటు ఇండిపెండెంట్ పోతుంది, లేదా ఈయనకి వేసిన వాళ్ళు సెకండ్ ప్రాధాన్యత ఓట్లు ఏదో ఒక పార్టీకి వేస్తారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ నరేందర్ రెడ్డికి వేసిన కాంగ్రెస్ ఓటు సెకండ్ ప్రయారిటీ ఆంజిరెడ్డికి ఓటాయి. కానీ అగ్రకులాల వాళ్ళ సంఖ్య ఎంత, ఎట్లా మనం దీన్ని జస్టిఫై చేయగలం? సంఖ్య కంటే కూడా అగ్రకులాల బలం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఉంటుంది, వాళ్ళ డబ్బులో ఉంటుంది, వాళ్ళ పార్టీ ఒకటి అది కేంద్రంలో అధికార పార్టీ, ఒకటి రాష్ట్రంలో అధికార పార్టీ, వాళ్ళ బలం అందులో ఉంటుంది. బీసీలదో స్ట్రెంత్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొంచెం తట్టుకోలేకపోవచ్చు, కానీ ఇంకో 3 ఏళ్ళ తర్వాత వస్తాయి కదా అసెంబ్లీ ఎన్నికలు, అప్పటికల్లా వాళ్ళ డబ్బు ఏం పనిచేయదు. ఇజ్ ఇట్? అర్థమవుతున్నది ప్రజలకు. ఈ డబ్బుతో మనము డబ్బు తీసుకొని మనం వీళ్ళకి వేయడం వల్ల మనం నష్టపోతున్నాము, కాంగ్రెస్లో మనం ఎంత నష్టపోయినాం అనేది కొంత అర్థమవుతున్నది. ఇంకోటి, ఇంతకుముందు బీసీలు అగ్రెసివ్గా ప్రచారం చేయలేదు ఇవన్నీ. ఇప్పుడు బీసీలు అగ్రెసివ్గా ప్రచారం చేయడానికి ఎజెండా తయారైంది, ప్లాట్ఫామ్ తయారైంది. ఇంకోటి, భవిష్యత్తులో రాజకీయ పార్టీ కూడా తయారవుతుంది. రాబోయే రోజుల్లో ఈ అగ్రకుల పార్టీలు కానీ అగ్రకుల నాయకులు కానీ గెలవడమే కష్టమవుతుంది. అటువంటి భావజాల వ్యాప్తి తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ గారు ఏదైతే మనకు అందించారో, గతంలో అంబేద్కర్ గారు ఏదైతే మనకు అందించారో, బోధించు సమీకరించు పోరాడని ఆయన చెప్పాడు. భావజాల వ్యాప్తి, ఆందోళన, రాజకీయ ప్రక్రియ అని చెప్పి జయశంకర్ గారు చెప్పారు. మనకు అనుభవం ఉంది. టీఆర్ఎస్ పార్టీని ఎట్లా 0 నుంచి స్టార్ట్ చేశాము, ఆ స్టార్ట్ చేయడానికంటే ముందు జరిగిన భావజాల వ్యాప్తి ఏంది, కేసీఆర్ గారు వచ్చినాక భావజాల వ్యాప్తి ఏంది, ఇవన్నీ కూడా చేయడం వల్ల మాకెందుకు తెలంగాణ అన్నోళ్ళంతా తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసే స్థాయికి పోయారు. అంటే దేనికైనా భావజాల వ్యాప్తి అనేది చాలా కీలకం. కానీ దానికి కేసీఆర్ లాంటి నాయకులు ఉన్నారు కాబట్టి రాజకీయంగా ఒక వ్యవస్థ రాగలిగింది, అధికారంలోకి రాగలిగింది, గోల్ అచీవ్ అయింది. బీసీలలో ఆ మాడ్యులేషన్ ఉన్న వాళ్ళు కానీ, ఆ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కానీ, ఆ పట్టుదల కూడా ఉండాలి. ఇప్పుడు మనకు కనబడుతూనే ఉంది కదా. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మన తీర్మాన్ మల్లన్న వచ్చాడు. ఈ తీర్మాన్ మల్లన్నను మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ గారిని పూర్తిగా అనుకరించింది రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరిని అనుకరించింది తీర్మాన్ మల్లన్న. అంటే వాక్చాతుర్యంలో కానీ, చెప్పడంలో కానీ, ఆయన కూడా జర్నలిస్ట్గా చాలా కాలం నుంచి ఉన్నాడు కాబట్టి ఆ మాడ్యులేషను, ఆ సామెతలు, ప్రజలకు ఎట్లా చెప్తే అర్థమవుతుందో ఆ విధానము, ఇద్దరు కూడా ఆరితేరారు ఆ విషయంలో. అంతకుముందు కేసీఆర్ మనకు ఐకాన్ ఉండేవాడు. ఇప్పుడు ఇద్దరు కూడా ఆ భాషలో కమ్యూనికేట్ చేయగలుగుతారు. అవసరమైతే అవతల వాళ్ళను చెలోక్తులు కానీ, వాళ్ళ పట్ల సున్నితమైన అంశాల పట్ల చాలా ఘాటుగా స్పందించే మనస్తత్వం కానీ, పరుష పదాలు వాడడం కానీ, ఆవేశాలను రెచ్చగొట్టడం కానీ, ఈ విషయంలో తేడా ఏం లేదు. కాబట్టి కేసీఆర్ గారైనా, రేవంత్ రెడ్డి అయినా, మల్లన్న అయినా ఒకే బాటలో ఉన్నారు ఆ విషయంలో. అంటే ఎప్పుడు రెచ్చగొట్టాలి, ఎప్పుడు తగ్గాలి, ఎప్పుడు హుందాతనంతో మాట్లాడాలి, ఎప్పుడు పరుష పదాలను వాడాలి, ఈ భాష మీద పట్టు అనేది ఆయనకున్నంత వీళ్ళకు లేకపోవచ్చు, ఆయనకున్నంత సమయస్ఫూర్తి కూడా వీళ్ళకు లేకపోవచ్చు. కానీ డెఫినెట్గా వీళ్ళు సక్సెస్ అవుతారు ఆ విషయంలో. ఇప్పటి వరకు నేను సీఎం అవుతానని చెప్పిన వ్యక్తే లేడు బీసీలలో. ఆ ప్రయత్నం చేసింది కొంత హనుమంతరావు గారు చేశారు. శివశంకర్ గారికి అవకాశం వచ్చినా కూడా ఆయన ఉపయోగించుకోలేదు. బట్ రాజారాం గారేమో ఆ స్టేచర్ సంపాదించుకున్న తర్వాత యాక్సిడెంట్లో చనిపోయారు. ఇంకా కొంతమంది నాయకులు, డి శ్రీనివాస్ లాంటి వాళ్ళు వివక్షకు గురై వాళ్ళు సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాలేకపోయారు. కానీ గ్రాస్ రూట్లో నుంచి ప్రజలను నమ్ముకొని నేను ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పి ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ చెప్పిన మొదటి వ్యక్తి, ఏకైక వ్యక్తి తీర్మాన్ మల్లన్న. ఇక ఆ పట్టుదలతోనే ఆయన ఒక జేఏసీ ఫామ్ చేస్తున్నాడు, బీసీ జేఏసీ. అన్ని కమ్యూనిటీస్ని కలుపుకొని ముందుకు పోవాలనుకుంటున్నాడు. 100% ఆయన దూసుకుపోతాడు, అన్న అనుమానం ఏం లేదు. ఇంకోటి, ఆయన దగ్గర డబ్బు సమీకరించే శక్తి ఉంది, అందరిని కలుపుకోపోయే గుణం ఉంది, కొన్ని పరుష పదాలను అవసరానికి వాడతాడు. ఇంకా కొంచెం ఆయన సెల్ఫ్ ఇమేజ్ బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, కొంత ఉందాగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. మొన్న మిస్ఫైర్ అయిన కొన్ని పదాలు అవన్నీ కూడా అటువంటి అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ కమ్యూనిటీని కూడా దూరం పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఓట్లు నాకు వద్దు అని చెప్పి ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ బీసీలలో ఒక ఐకాన్గా ఆయన ఎదిగే అవకాశం ఉంది. అంటరానితనం అనుభవిస్తున్న ఏకసూత్రంగా మాలల మాదిగ మధ్యన ఏకాభిప్రాయం రావడం లేదు.
వాళ్ళే దగ్గర దగ్గర 60 లక్షల మంది అవుతారు. ఎత్తలేదన్న ఓట్లు 20 లక్షల ఓట్లు అయితే వాళ్ళిద్దరు కలుపుకుంటేనే. ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉన్న వాళ్ళే కలవలేనప్పుడు వివిధ రకాల సమూహాలు కల్చరల్గా కూడా బీసీ అనుకున్నప్పటికీ వారి వారి జీవన రీతిలో వారి వృత్తులు వేరున్నాయి వారివి. అలాంటి వారంతా ఒక గొడుగు కిందికి వస్తారని మీరు ఎట్లా విశ్వసిస్తున్నారు? అంటే రాజ్యాధికారం కోసం కొట్లాడేటప్పుడు ఉండే ఐక్యత వేరుంటుంది. వాళ్ళ మధ్య ఉద్యోగాల పోటీ కానీ, ఆర్థిక ప్రయోజనాల కోసం కానీ, రిజర్వేషన్స్ విషయంలో కానీ పోటీ ఉన్నప్పుడు వాళ్ళకు వాళ్ళు తగులాడుకుంటారు. బట్ ఇటువంటి లార్జర్ ఇష్యూస్ వచ్చినప్పుడు విస్తృతి ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఉండే అవకాశం లేదు. బీసీ ముఖ్యమంత్రి అయితే చాలనేది ఉంటుంది. ఎవరు పెట్టుకోగలుగుతారు, స్తోమత ఉన్న వాళ్ళు ఎవరు అనేదే ప్రధానంగా వస్తుంది. అంటే ఇక్కడి వరకు వచ్చింది బీసీలకు. నేను బీసీయే కదా, అగ్రకులాలేనా ఇక మనకు చేత కదా, మనం చేయలేమా, మనం ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు? అఫ్కోర్స్ వాళ్ళ దాంట్లో మంచి ముఖ్యమంత్రి ఉండొచ్చు, కేసీఆర్ లాగా మంచి పాలనను అందించవచ్చు, సంక్షేమం విషయంలో, అభివృద్ధి విషయంలో చాలా అడ్వాన్స్గా తీసుకుపోవచ్చు సమాజాన్ని, ఆర్థిక వనరులను కల్పించడంలో కూడా చాలా ప్రతిభను చూపెట్టవచ్చు. కానీ బీసీలలో కూడా 57 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీకి అవకాశం ఇవ్వలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రాలేదు. తెలంగాణలో బీసీల రాజ్యాధికారం అనేది ఒక ప్రధానంగా వస్తున్న నినాదం. అన్ని కులాలలో కూడా ఉన్న మేధావులు కానీ, అన్ని కులాలలో ఉన్న రాజకీయ నాయకులు కానీ పరోక్షంగానైనా ప్రత్యక్షంగా ఆయా పార్టీలలో ఉన్నా కూడా పరోక్షంగా ఇది రావాల్సిందే అనే ఒక నిర్ణయానికి వస్తున్నారు. వచ్చినప్పుడు ఇంకా దాన్ని ఎవరు ఆపగలుగుతారు కూర్చొని? కానీ ఇక్కడ అంబేద్కర్ పూలేని అర్థం చేసుకోకుండా బీసీల అధికారంలోకి రాగలరు ఒకటి. రెండవది అంబేద్కర్ పూలేలే కదా ఐకాన్స్. ఇప్పుడు జరగబోయే బీసీ ఉద్యమానికి అంబేద్కర్ పూలేలే ఐకాన్స్, వాళ్ళే ఉంటారు. నేను అంబేద్కర్ తన గురువు పూలే అని చెప్పుకోవడం కాదు, వాస్తవం కూడా అది ఆయన ఒప్పుకున్నారు, అది వాస్తవం కూడా. సంత్ గాడ్గే బాబాను అంబేద్కర్ ఓన్ చేసి వాళ్ళ గురువుగా భావించారు వాళ్ళని. కానీ మన దగ్గర ఇంత కమ్యూనిస్ట్ పార్టీలు, ఇంత చైతన్యం ఉన్న మన ప్రాంతంలో కూడా ఇంకా కులాల మధ్య ఇంకా గందరగోళం, ఘర్షణలు ఉన్నాయి కదా. వీటిని మనం పరిష్కారం చూపకుండా, దీన్ని అడ్రస్ చేయకుండా బీసీని ఒక ముఖ్యమంత్రి చేయగలమా? కొంచెం ఇది మీరు మంచి పాయింట్ తీసుకొచ్చారు. బీసీలు అభివృద్ధి చెందాలంటే బీసీలకు రాజ్యాధికారం రావాలి. ఏ కమ్యూనిటీ ముఖ్యమంత్రి అయితే ఆ కమ్యూనిటీని డెవలప్ చేసుకుంటుండు, బహిరంగ రహస్యం అది. అంటే తెలంగాణ ప్రాంతాన్ని డెవలప్ చేయొచ్చు, బట్ ఆ కమ్యూనిటీకి వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు కాబట్టి డెఫినెట్గా ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు వాస్తవంగా ఏ ముఖ్యమంత్రి కూడా, అంటే కొంతవరకు గత ముఖ్యమంత్రులందరిలో కూడా బీసీలను కొద్దిగా అర్థం చేసుకున్నది కేసీఆర్ గారు. ఎందుకంటే ప్రత్యేకంగా కమ్యూనిటీస్ని ఎంత ప్రతిఘటన వచ్చినా కూడా, ఇంకా మేము గొర్రెలు గాయాలా అని చెప్పి కుర్మ యాదవులు వీళ్ళు ఎదురు తిరిగినా కూడా ఇప్పుడు ఆ వృత్తి చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా లేవా మందల ఊళ్ళల్లో. కాబట్టి మీరు అప్లికేషన్ పెట్టుకోండి, మీరు 25% కట్టండి, ఫ్రీగా నేనేమి ఇవ్వట్లేదు, 75% నేను ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే రండి అన్నాడు. అయినా కూడా కాలేజీల్లో చదివే యాదవుల పిల్లల్ని కూడా తీసుకొచ్చేసి అప్లికేషన్లు పెట్టించారు. ఎందుకంటే గొర్రెలు వస్తున్నాయి కదా. నేను అనేది ఏంటంటే వృత్తి ఉన్నంతకాలం వాళ్ళకు సహకరించాల్సిందే. రెండవది నెక్స్ట్ లెవెల్ ఏంటి, వృత్తిని మోడర్నైజ్ చేయాలి. ఎవరు ఆలోచిస్తున్నారు మోడర్నైజ్ చేయడం గురించి? ఇప్పుడు ఒక బీసీ ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుందో చెప్తాను నేను. ఇవాళ కేవలము 21 గొర్రెలు ఇచ్చుడే కాదు, ఆ గొర్రెలను మోడర్నైజేషన్లో భాగంగా వాటికి సంబంధించిన బూరు పరిశ్రమలు పెడతారు, వాటికి సంబంధించిన మాంసం ఎగుమతి పరిశ్రమలు పెడతారు. మాంసం ఇప్పుడు అల్కబీర్లో పోయిన పశువు మూత్రం కూడా వేస్ట్ కాదు, వెంట్రుకలు కూడా వేస్ట్ కాదు, లోపల పేగుళ్ళల్లో ఉన్న పిప్పి కూడా వేస్ట్ కాదు, అందులో పోయిన ప్రతిదీ కూడా వాళ్ళ కమర్షియలే. మరి నువ్వేం చేసినావు? ఇప్పుడు కేవలం గొర్రెలు ఇచ్చినావు. రకరకాలుగా బై ప్రోడక్ట్స్ని తయారు చేసే అవకాశం ఉన్నా కూడా ఆ పరిశ్రమను ఎందుకు డెవలప్ చేయకూడదు? తండ్రి గొర్రెలుగా వస్తాడు, తండ్రి ఏం చదువుకోలే, కానీ కొడుకు ఎంఏ ఎల్ఎల్బి చేసిండు, లేకపోతే ఎంఎస్సి చేసిండు, బీఎస్సీ చేసిండు. కొడుకు ఆ వృత్తిలో ఎందుకు ఉండాలి గొర్రెలు కాయడం? కొడుకు మోడర్న్ ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు కదా అదే దానిలో. ఇప్పుడు రజకులు ఉన్నారు, ఇప్పుడు నువ్వు బ్రాండ్ షాపులు గౌడ్స్కు రిజర్వేషన్ చేసినట్టుగా అన్ని హాస్పిటల్స్లలో, అన్ని హాస్టల్స్లలో చాకలి వాళ్లకు మిషన్స్ కొనిచ్చి, బట్టలు ఉతికే మిషన్లు, ఇంకా వాడు అసో అనుకుంటా బండకేసి కొట్టాను బట్టలు. చిన్న మిషన్లు ఉన్నాయి, మీడియం మిషన్లు ఉన్నాయి, పెద్ద మిషన్లు ఉన్నాయి. ఎంతమంది సాకులకి ఇచ్చారు? ఇప్పుడు ఎవడో ఫారెన్ బ్రాండ్ తీసుకొచ్చి
మంగళ షాపులు ఇవాళ సిటీలో ఏమంటారు వాటిని, ఆ బ్రాండ్స్ ఉన్నాయి కొన్ని, ఆ బ్రాండ్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారు. మనోళ్ళు పోయి వాళ్ళ దగ్గర కత్తిరిస్తాను. ఆ బ్రాండ్స్ మంగళూరులో పిల్లలకి ఎందుకు పెట్టియవు? లేవా? ఉన్నాయి కదా బ్రాండ్స్. రెడీమేడ్ గార్మెంట్ ఇండస్ట్రీ ఉంది, గుజరాత్ నుంచి వచ్చి మార్వాడి పెడుతున్నాడు. మరి మేరోళ్ళు ఎందుకు పెట్టుకోకూడదు? ఎవరన్నా ఆలోచించాల బుచ్చ అనేది? ఎప్పుడో ఒకప్పుడు లిడ్ క్యాప్ పెట్టారు, ఆ లిడ్ క్యాప్ ఎప్పుడో పోయింది 20-30 ఏళ్ళ కింద. మరి వాళ్ళ పిల్లలకు, చర్మకారుల పిల్లలకు చర్మ ఇండస్ట్రీలలో ఎందుకు అవకాశం ఇవ్వవు? ఎందుకు ఈ తోళ్లను సేకరించి వాళ్ళు కట్పడికి పోయి అక్కడ ట్యానరీస్లలో దాన్ని ఇచ్చేసి, ఇది కర్ణాటక, బెంగళూరు అండ్ చెన్నై మధ్యలో కట్పడి అని ఉంటుంది, ఆడ అన్ని ట్యానరీస్ ఉంటాయి. వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తాను అమెరికాకు, జర్మనీకి, ఇతర దేశాలకు. అది ఎందుకు చేయకూడదు? తోలు పరిశ్రమకి ఎంత డిమాండ్ ఉంది? బెల్టులు, ఒక్కొక్క బెల్టు బ్రాండెడ్ బెల్ట్ 30,000, 50,000 ఉంటుంది. ఆ పరిశ్రమలో నైపుణ్యాన్ని ఇచ్చి ఎందుకు చేయించవు? ఇప్పుడు వాస్తవంగా కూర్చొని తిన్నాయి అగ్రకులాలు, శ్రమలో పాల్గొన్నాయి, ఉత్పత్తిలో పాల్గొన్నాయి, ఆ నైపుణ్యం ఉన్నది బీసీలు. వీళ్ళేమో బ్యాక్వర్డ్ అయినట, వాళ్ళేమో ఫార్వర్డ్ అయినట. ఎట్లా ఫార్వర్డ్ అవుతారు వాళ్ళు? కూర్చొని తిన్నోడు ఫార్వర్డ్ అవుతాడు, కష్టపడ్డోడేమో బ్యాక్వర్డ్ అవుతాడా? ఎవరికి నైపుణ్యం ఉన్నది చెప్పు? ఓ డప్పు చేస్తాడా, ఓ చెప్పు చేస్తాడా? ఇప్పుడు అగ్రకులాలలో ఉన్న పెద్ద పెద్ద మేధావులు ఎవరైనా మనం చెప్తే చేస్తారా? వాళ్ళ నైపుణ్యం ఉంటుందా? వాళ్ళకు నైపుణ్యాన్ని అలవర్చుకోగలుగుతారా? కనీసం బట్టలు నేసే వాళ్ళు ఉన్నారు, వీళ్ళకు 100 రోజులు ట్రైనింగ్ ఇచ్చినా కూడా మగ్గం నేయగలుగుతారా? అంటే ఇన్బిల్ట్ జీన్స్లో నుంచి వస్తాయి వాళ్ళకి. వాళ్ళ జీన్స్ ఆధారంగా వాళ్ళకి దేనిలో ఇంట్రెస్ట్ ఉందో ఆ వృత్తి మోడర్నైజేషన్ చేసి ప్రపంచ దేశాలకు భారతదేశం నుంచి ఎగుమతులు చేసే ఒక గొప్ప పరిశ్రమలు బీసీలు పెట్టలేరా? మీరు ఆర్థిక సహకారం చేసినట్టయితే, నైపుణ్య శిక్షణ కేంద్రాలు పెట్టినట్టయితే చేయలేరా? ఇంపాసిబుల్ ఏమన్నా? ఓంపూరి వచ్చి సుస్మాన్ సినిమా తీసినప్పుడు సాంబెనగాలు పోచంపల్లిలో ఉండి 30 రోజుల్లో చీరనేసి ప్రజెంట్ చేశాడు ఆయన. మరి పద్మశాలీస్కి అవకాశం ఇస్తే చేయరా? గీత వృత్తి ఉన్నది, ఎన్ని బై ప్రోడక్ట్స్ వస్తాయి తాడి చెట్టు నుంచి, తాటికల్లు నుంచి. ఎన్ని? కేవలం నీరా ఒక్కటేనా? ఏదో కుక్క బొక్కేసినట్టు మీ కులానికి ఒకటి ఇస్తున్నాం మేము నీరా, మీ కులానికి మందు అమ్ముకోవడానికి షాపులలో రిజర్వేషన్ ఇస్తున్నాం, ఇదా కావాల్సింది? కానీ ఇక్కడ బహుశా మీరు చాలా ఓపెన్గా, చాలా సీరియస్గా విషయాలు మాట్లాడుతున్నారు. ఏం ఇబ్బంది ఏమున్నది నాకు? నేనేమన్నా ఎవరి మెహర్బానీ కోసం, మెప్పు కోసమో నేను లేను కదా. నేను నాది ఒక తెలంగాణ వాయిస్, నేను తెలంగాణ గొంతు కావాలనుకుంటున్నా, ఎవరి గొంతు కావాలనుకోవట్లేదు. బీసీలే కనుక రాజ్యాధికారం దిశలో ముందుకు వచ్చినట్టయితే 1000% వాళ్ళతో ఉంటాను నేను, పరోక్షంగానైనా వాళ్ళకు పూర్తి వెనుదన్నుగా ఉంటాను నేను. ఇంత స్థిరమైన నిర్ణయం, మీ మాటల్లో ఆ తీవ్రత ఉంది, మీరు స్థిరంగా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో మాట్లాడ వెనుక కారణం ఏమిటి? ఒక శక్తి ముందుకు వస్తుంది కాబట్టి. ఇప్పటిదాకా ఎవరు రాలే. నేను ఎప్పుడు డైరెక్ట్ ఉండే వ్యక్తిని కాదు. తెలంగాణ కోసం కూడా కొంతకాలం నేను డైరెక్ట్గా పనిచేశాను, కానీ నా వల్ల కాలేదు. కేసీఆర్ లాంటి వ్యక్తి వచ్చినప్పుడు ముందు నిలబడ్డాడు కాబట్టి నడిపించాడు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా ఈ సమాజము. జయశంకర్ గారు ఏం రాశారు ఓడవని ముచ్చట్లో? అణగారిన వర్గాలకు వాళ్ళ అభివృద్ధిలో వాటా దక్కాలి అన్నాడు. ఆ ఒక్క లైన్ చాలు కదా. జయశంకర్ గారు ఇచ్చిన మార్గదర్శనంలోనే ముందుకెళ్తాను నేను. ఒకవేళ కేసీఆర్ గారు రేపు ముఖ్యమంత్రి అయి బీసీల ప్రయోజనం కోసం ఏం చేద్దామన్నప్పుడు ఈ ఆలోచనలన్నీ ఆయనకి ఇస్తాను నేను. లేదు రాజ్యాధికారం దిశలో బీసీలే ముందుకు వచ్చి రేపు నాకైతే ప్రగాఢమైన నమ్మకం ఏంటంటే బీసీ రాజకీయ పార్టీ కొన్ని సీట్లు గెలవగలుగుతుంది. వాళ్ళ సపోర్ట్ లేకుండా వచ్చేది సంకీర్ణమే, అనుమానమే లేదు. ఒకవేళ బీసీ రాజకీయ పార్టీ రాకపోతేనేమో ఏకపక్షంగా టీఆర్ఎస్కి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది. ఒకవేళ కనుక బీసీ రాజకీయ పార్టీ వచ్చిందనుకోండి, డెఫినెట్గా అది టీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఈ బీసీ పార్టీతోని పొత్తు పెట్టుకోకుండా అధికారంలోకి రాలేరు. అయితే ముందన్న పొత్తు పెట్టుకోవాలి, గెలిచాకనైనా పొత్తు పెట్టుకోవాలి. కానీ మీరు ఒక సందర్భంలో మాట్లాడారు, భవిష్యత్తు కేసీఆర్కి ఉంటుంది, భవిష్యత్తు బీఆర్ఎస్ ఉంటుంది అన్నారు కదా. 100% బీసీలకు ఎట్లా? 100% ఉంది. కానీ ఒకవేళ బీసీలు కనుక ఇప్పుడు మనం అనుకున్న లెవెల్కి రైజ్ కాలేదనుకోండి, కేసీఆర్ ఏకపక్షంగా వస్తాడు ముఖ్యమంత్రిగా. ఇప్పుడు ఐజాన్ టుడే మీకు నేను సోర్స్ చెప్పను, కానీ ఒక సర్వే ఏదైతే జరిగిందో ఆ సర్వేలో కాంగ్రెస్ 8 సీట్లకు పరిమితం అయిపోయింది. ఇప్పుడు వచ్చే రీసెంట్ సర్వే, చాలా సర్వే సంస్థలు ఉన్నాయి కదా, ఇంటర్నల్గా పార్టీలు చేసుకుంటే
కేవలం 8 సీట్లలో మాత్రమే ఇప్పుడు ఎన్నికలు జరిగితే తిరిగి గెలవగలిగే వాళ్ళు ఇప్పుడు ఎన్నికలు అయితే 65 సీట్లలో టీఆర్ఎస్ గెలవబోతున్నది. బీజేపీ 35 సీట్లు గెలవబోతున్నది. బీజేపీ 35 సీట్లు. మరి బీసీ ఎక్కడికి అయిపోయాయి? బీఆర్ఎస్ బీజేపీ అయిపోయాయి, కాంగ్రెస్ లేదు, బీసీ లేదు కదా. రాజకీయం మారుతుంది కదా. ఇప్పటిదాకా ఫీల్డ్లో బీసీ శక్తి లేదు కదా. ఒకవేళ కాంగ్రెస్ బీసీ ముఖ్యమంత్రి అంటే అప్పుడు సీట్లు పెరుగుతాయి. కాంగ్రెస్ బీసీ ముఖ్యమంత్రి అంటే పెరగవు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి విధానాలు మెరుగుపడే అవకాశం లేదు. రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు వచ్చినాక కూడా ఆ పార్టీకి ఒక కొత్త ఉత్తేజం ఉత్సాహం వచ్చింది. కానీ గుడ్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ సక్సెస్ అంటారు. ఫస్ట్ 14 ఏళ్ళనే ఫెయిల్ అయ్యాడు రేవంత్ రెడ్డి. మనం అనుకోవడం కాదు, ప్రజల లోపల ఆ టాక్ నడుస్తుంది. మనకు వచ్చే బీమా వస్తలేదు, భరోసా వస్తలేదు, పెన్షన్లు వస్తలేవు అనే ఒక వ్యతిరేకత ఏదైతే వచ్చిందో, ఎప్పుడు ఒక నాయకునికి బిగినింగ్లో అటువంటి నెగిటివ్ పేరు ఇమేజ్ రాకూడదు. వస్తే ఏమైందంటే రేపు మంచి పనులు చేసినా కూడా ఆయన ఖాతాలో మిగిలవు అవి. కాబట్టి ఇంకా కాంగ్రెస్ కథ ముగిసినట్టే. ఎవరు వచ్చినా కూడా రేపు ఆయన తీసేసి ఉత్తమ్ కుమార్ రెడ్డినో లేకుంటే పొంగులేటినో ఇంకో బట్టినో ఎవరిని పెట్టినా కూడా ఈ నష్టాన్ని పూడ్చడం వాళ్ళ వల్ల కాదు. రాబోయే రోజుల్లో కూడా వీళ్ళ హామీలను సగం కూడా నెరవేర్చడానికి సరిపోయే డబ్బు వాళ్ళ దగ్గర లేదు. ఇప్పటికి కూడా అప్పులు బాగా చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కూడా చాలా అప్పులు చేశారు. బట్ ఎన్ని అప్పులు చేసినా కూడా బయటపడే మార్గం వాళ్ళ దగ్గర లేదు. అవన్నీ కూడా ఇప్పుడు ఈవెన్ కేసీఆర్ గారు ఈ 5 ఇయర్స్ టర్మ్లో ఉన్నా కూడా కొద్ది ఆర్థిక పరిస్థితి ఇట్లాగే ఉండేది. అంటే కేవలం అన్ని గ్రోత్ ఆగిపోవడానికి రేవంత్ రెడ్డి అని నేను బ్లేమ్ చేయమను. ఓవరాల్గా వచ్చిన సంక్షోభం ఉంది. వరల్డ్ మొత్తంలో కూడా ఒక ఇన్ఫ్లేషన్ తర్వాత ఇట్లాంటి సమస్యలు కొన్ని వస్తున్నాయి. కాబట్టి ఆ సంక్షోభం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. కాబట్టి అది మనకేందంటే రేవంత్ రెడ్డి దానికి ఎక్కువ ఇంకా కాంట్రిబ్యూట్ చేశాడు. దాన్ని తట్టుకొని ముందు పోయే ఆలోచనలో బదులు అలా కొట్టుకుపోయాడు. ఆ సంక్షేమం నుంచి గట్టెక్కించడం ఆయన వల్ల కాదు. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో టీఆర్ఎస్కే ఎక్కువ ప్లస్ ఉంటుంది. ఇంకో ట్రయాంగిల్ ఫైట్ అవుతుంది కదా. ట్రయాంగిల్ ఫైట్లో ఏమైందంటే ఇప్పుడు చెక్కు చెదరకుండా ఉంది బీఆర్ఎస్. కింది శ్రేణులలో పెద్దగా డివిజన్ రాలే. నాయకులు కొంతమంది పోయారు, ఎమ్మెల్యేలు కొంతమంది పోయారు, మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది పోయారు. కానీ క్యాడర్ అనేది ఉంది ఇంకా బీఆర్ఎస్కి. బీజేపీకి కూడా కొంత బలపడ్డది. బీజేపీ మన పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత చాలా బలపడ్డది. కాబట్టి ఈ రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉన్న కాడ బీసీ శక్తి వచ్చిందనుకో, డెఫినెట్గా రెండు పార్టీల కంటే కూడా బీసీలు ఎక్కువగా దీనికి ఆదరణ చూపెడతారనేది నేను అనుకుంటున్నాను. నాకు ఒక ప్రశ్న ఇక్కడ కొంచెం ఒక అడుగు అటేస్తున్నాను. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న అభివృద్ధి నమూనా, అక్కడ అక్కడ అవస్థాపన సౌకర్యాలు లేదా ఉపాధి ఎట్లా ఉన్నది, దక్షిణాది రాష్ట్రాల్లో ఎట్లా ఉన్నది? ఈ 10 ఏళ్ళు తీసుకున్నాం. తెలంగాణ 10 ఏళ్ళలో కేసీఆర్ ఒక డెవలప్మెంట్ నమూనా ఉంది. బీజేపీ దగ్గర ఉన్న నమూనా ఏమిటి? అక్కడ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి? అంటే ఇది డీప్గా పోవాలి. ఎందుకంటే శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నప్పుడు మధ్యప్రదేశ్లో కొంత బీసీల గురించి చేశాడు, ఆయనే పథకాలు పెట్టాడు. బట్ పర్స్పెక్టివే డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక కమ్యూనిటీ ఒక యాదవ కమ్యూనిటీలో పుట్టిన వ్యక్తిగా ఆ ముఖ్యమంత్రి ఆలోచించాడు అనుకో, సొల్యూషన్స్ దొరుకుతాయి. మా వాళ్ళకి నిజంగానే ఏం కావాలి. యాక్చువల్గా ఇది నెహ్రూ పాలన లోపలనే గాడి తప్పింది బుచ్చన్న. ఏంటంటే ఏసీ రూములలో కూర్చొని ప్రణాళికలు సిద్ధం చేయడం, ఆ ప్రణాళికలకు దేశంలో ఉన్న 5 ఏళ్ల ప్రణాళిక సంఘం ఏదైతే ఉంటుందో ఆమోదం తెలపడం, దాని ప్రకారంగానే కొన్నిటికి నిధులు కేటాయించడం, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ ప్రణాళికలు ఢిల్లీ శాస్త్రీ భవన్లో తయారు కావద్దు, రచ్చబండ దగ్గర తయారు కావాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక కాన్స్టిట్యున్సీ ఉంది. ఆ కాన్స్టిట్యున్సీ ప్రజెంట్ ఎమ్మెల్యేకు లేదా పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఇప్పుడు గ్రామంలో సర్పంచ్ ఉంటాడు. సర్పంచ్ ఏం చేస్తాడంటే గ్రామ సభ పెడతాడు రచ్చబండ దగ్గర. అక్కడ నిర్ణయాలు కావాలి. ఆ ఊరికి ఏం కావాలి, ఆ ఊరికి ఒక దోబిఘాట్ కావాలి. దోబిఘాట్ అంటే మళ్ళీ పోయి అక్కడ బండలు కట్టి నీళ్లు పెట్టి అసోయి దూలాన్ని ఉతకడం కాదు. వాళ్ళకు మిషన్ కావాలి. వాళ్ళంతా కోఆపరేటివ్ సొసైటీ, చేపల కోసం అయితే మత్స్యకారులు కోఆపరేటివ్ సొసైటీ పెట్టుకున్నారు కదా, అట్లా ఈ రజకులంతా కలిసి ఒక కోఆపరేటివ్ సొసైటీ పెట్టుకోవాలి. ఆ బట్టలు ఎన్నైతే వస్తాయో ఉతికినందుకు వచ్చిందాన్ని వాళ్ళు సొసైటీ షేర్ కింద పంచుకోవాలి. ఎవరెవరు ఏం పని చేయాలి, శాలరీస్ ఇవ్వాలి వాళ్ళకు. ఒక కోఆపరేటివ్ స్ఫూర్తి అనే సహకార రంగంలో ఈ వృత్తులన్నింటినీ కూడా డెవలప్ చేయాలి. దానికి ఎంత బడ్జెట్ కావాలి? ఆడ యాదవులు ఉన్నారు, చాలా గొర్రెలు ఉన్నాయి, ఒక 20 మందలు ఉన్నాయి. 20 మందలకు మాంసము అక్కడ అమ్మలేరు వాళ్ళు. ఎవడో వచ్చి కొంటాడని చెప్పి వాళ్ళే పోటీ పడి వీడు 200 అంటే వాడు 150కి ఇస్తానని చెప్పి ఇట్లా కాదు. వాళ్ళకు కూడా ఒక సొసైటీ ఉండాలి. ఆ సొసైటీ
గొర్రె చర్మం దగ్గర నుంచి మేక తోలు దగ్గర నుంచి మేక లోపల రాళ్ళ దాకా మాంసము ప్రతి విషయంలో కూడా సొసైటీ బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు ఎవరికి ఉన్నాయి? నేతగాళ్ళకు సొసైటీస్ ఉన్నాయి, తర్వాత మత్స్యకారులకు సొసైటీస్ ఉన్నాయి. ఇట్లాంటి సొసైటీస్ ప్రతి కులానికి కావాలి. తర్వాత కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్లు పెట్టి ప్రతి ఊర్లో వాళ్ళ బడ్జెట్ ఎంత కావాలనో వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారము నేరుగా డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అని చెప్పి పెట్టారు. మరి ఇస్తానులా అప్పుడు లోక్సత్తా జయప్రకాష్ గారు మేము అధికారంలోకి వస్తే అందరి దగ్గర నుంచి మేము తీసుకుంటాం అఫిడవిట్ తీసుకున్నారు. అందరు చెప్పారు, కాంగ్రెస్ చెప్పింది, టీడీపీ చెప్పింది, టీఆర్ఎస్ చెప్పింది, మేము అధికారంలోకి వస్తే 73, 74 రాజ్యాంగ సవరణలు అమలు చేస్తామని చెప్పారు. చేశారా? తల్లాడుతున్నాయి కదా గ్రామ పంచాయతీలు ఫండ్స్ లేక. అంటే పల్లెబాట అని ఇట్లాంటి కొన్ని కార్యక్రమాలకు కేసీఆర్ ఇచ్చినా కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా పూర్తి ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉన్నదనే విమర్శలు ఎదుర్కొన్నారు. బట్ రచ్చబండ దగ్గర ప్రణాళికలు తయారు కావాలి. డివిజన్లల్లో, వార్డులల్లో, మున్సిపల్ వార్డులల్లో ఆ వార్డులో ఏ రోడ్డుకు డబ్బు కావాలి, ఏ డ్రైనేజీకి కావాలి, తర్వాత ఆ వార్డులో ఉన్న ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఏమి ఇవ్వాలి, అక్కడే ఏం పెట్టవచ్చు, లేదా కలెక్టివ్గా అందరు కలిసి ఎక్కడ ఏం పెట్టవచ్చు. ఈ రకంగా కదా ఎవడు పట్టించుకుంటాడు. బీసీలు అంటే ఎవ్వరికి పట్టింపు లేదు. ఏదో వాళ్ళు కావాలని చెప్పి కొంతమందికి ఏదో చేసినామని చెప్పడానికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇస్తున్నాం, 20 మందికి ఇస్తారు. 2000 అప్లికేషన్లో 20,000 అప్లికేషన్లో ఉంటాయి. 8 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు, మాకు ఆర్థిక సాయం చేయండి, మేము ఏదైనా పరిశ్రమ పెట్టుకుంటాం, ఇంకోటి పెట్టుకుంటామని. ఎంతమందికి ఇచ్చారు? అదే ఒకవేళ బీసీ ముఖ్యమంత్రి ఉంటే ఆ కన్సర్న్ ఉంటుంది కదా. ఎంతో ఇప్పుడు ప్రధానమంత్రి బీసీ కదా, దేశంలో బీసీల లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి? అంటే నేను అనేది ఒక వ్యక్తిగా బీసీల పట్ల నరేంద్ర మోడీ గారికి కొంత ఉన్నది లేదని నేను అన్నా. కానీ ఆయన మీద ఎంత పెద్ద ఫ్యామిలీ ఆధిపత్యం ఉన్నదనేది కూడా మనం మరవకూడదు. ఇప్పుడు ఆయన మీదనా లేదా ఆర్ఎస్ఎస్ లేకుండా మోడీ ప్రధానమంత్రి అయిందా? రెండోసారి అయిందా? మూడోసారి అయిందా? ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ ఆధిక్యత ఉన్న పార్టీ కదా, అది సంఘం కదా. డెఫినెట్గా దాని భావజాలం ఉంటుంది, వాళ్ళకు ఒక రూల్ ఉంటుంది, ఎవరిని ఎంతవరకు ఎంకరేజ్ చేయాలి, ఎవరికి ఏ రకమైన సౌకర్యాలు ఇవ్వాలనేది ఆర్ఎస్ఎస్ భావజాలం భాగంగానే మోడీ పరిపాలన చేయాల్సి వస్తుంది. మోడీకి స్వతంత్రత లేదు కదా. ఓ పక్కన పారిశ్రామికవేత్తలు, అదానీ లాంటి కుటుంబాలు, అంబానీ లాంటి కుటుంబాలు, వీళ్ళ ఒత్తిడి ఒక దిక్కు, ఆర్ఎస్ఎస్ ఒత్తిడి ఒక దిక్కు, ఒక అడకత్తెరలో పోక చెక్కలాగా మోడీ నలిగిపోతున్నారు అక్కడ. ఇక్కడ కొంత స్వేచ్ఛ ఉంటుంది, ఎందుకంటే ప్రాంతీయ పార్టీగా బీసీల పార్టీ పెట్టుకుంటే ఆ పార్టీ మీద ఎవరు ఆధిపత్యం ఉండదు. ఒకరు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేసి బీజేపీ కనుక వస్తే ఏం ఉపయోగం ఉండదు. సేమ్ నరేంద్ర మోడీ గారు ఎట్లున్నారో ఇక్కడ ఈ ముఖ్యమంత్రి కూడా అట్లే ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే దొరల జీతగాల్లాగానే ఉండాలి. ఒక తెలంగాణకు స్వయం పాలన అనుభవాన్ని మనం చూసాం 10 ఏళ్ళు. అంటే ఢిల్లీకి పోవాల్సిన అవసరం లేకుండా 36 సార్లు సంవత్సరానికి అనుకున్నవన్నీ వాళ్ళు అలకేట్ చేసుకున్నారు, సాధించుకున్నారు. ఎట్లయితే కేసీఆర్కు ఆ స్వయం పాలన అనుభవం ఏదైతే ఉపయోగపడ్డదో, బీసీ పార్టీ కూడా ఇంకో రాజకీయ పార్టీలో బీసీ ముఖ్యమంత్రి అయ్యేదానికంటే ఒక స్వయం పాలనకు తెరదీస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ స్వతంత్రంగా మొదటిసారి ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి కాకపోవచ్చు, బట్ ఇంకొక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకొని అయినా కూడా కావచ్చు కదా. అయినప్పుడు కొంత ఎక్కువ సీట్లు వచ్చినా, లేకుంటే ఒక డిసిసివ్ మేకర్గా ఉన్నా కూడా, అంటే ఒక బీసీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నప్పుడు కొంతనైనా సాధించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మీరు అన్నమాట బీసీ వాదం అంటున్నారు కదా. పోయినసారి సిపిఎం లాల్ నీల్ అని ఒక ప్రయోగం చేసిండు వాళ్ళు, అంటే ఇట్లా బహుజనులను కమ్యూనిస్ట్ పార్టీని కలపాలని. మరి ఆ ప్రయోగంలో ఆ పార్టీ ఒక సీట్లో గెలవలేకపోయింది. ఆ నినాదం లేకుండా సిపిఐ పొత్తు పెట్టుకున్న సీటు గెలుచుకోగలిగింది. అంటే కమ్యూనిస్ట్ పార్టీలలో కూడా బీసీలకు ప్రాధాన్యత ఎప్పుడు ఇవ్వలేదు. వాళ్ళ పట్ల నాకు గౌరవం ఉంది, ఎందుకంటే జీవన్మరణ పోరాటాలు చేస్తారు, బుల్లెట్లకు బలవుతారు, చావుకు కూడా వెనకాడకుండా త్యాగనిరతతో పనిచేస్తారు. ఏ కమ్యూనిస్ట్ అయినా కానీ ఆ కమ్యూనిస్టు భావజాలాన్ని నేను సాల్యూట్ చేస్తా. బట్ ఆ ఆచరణలో ఏమైందంటే బీసీల విషయంలో చాలా కాలం వరకు కూడా వాళ్ళు రియలైజ్ కాలే, కులాన్ని అసలు వాళ్ళు గుర్తించలేదు కూడా. కార్ల్ మార్క్స్ ఎన్నడో రాశాడు, కానీ వీళ్ళెవరు కూడా దాన్ని పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే ఇది కేవలం వర్గ సమాజమే కాదు, కుల సమాజం కూడా ఉంది ఇక్కడ అనేది గ్రహించాల్సిన, కులాధిక్యతను కూడా గ్రహించాల్సిన అవసరం ఉండే. సరే మజ్బూరీకో దేనికో కుల నిర్మూలన పోరాటం అనేది ఒకటి స్టార్ట్ చేశారు. బట్ కుల నిర్మూలన ఎప్పుడు జరుగుతుంది బుచ్చన్న? అన్ని కులాలు ఒకే లెవెల్లో ఆర్థికంగా సామాజికంగా ఎదిగినప్పుడు
రాజకీయంగా కూడా వాళ్ళకి అవకాశాలు దొరికినప్పుడు డెఫినెట్గా కుల సమానత్వం అనేది వస్తుంది. కానీ ఆ కుల సమానత్వం పేరుతోని మీరు వెనుకబడి ఉన్నా లేకపోతే ఆర్థికంగా మీరు చితికిపోయినా కూడా కులాలని సమానమే అని అంటే అది ఆ కులానికి ఒక వ్యతిరేకమైన ధోరణిగానే పనిచేస్తుంది తప్ప ఆ కులానికి ఏ రకంగా హెల్ప్ చేయదు. మోరోవర్ ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ తన క్రెడిబిలిటీ పోగొట్టుకున్నది. సుందరే అడిగితే ప్రాణాలు ఇచ్చిన కమ్యూనిస్టులు ప్రజలు ఈరోజు ఓట్లు కూడా ఇవ్వట్లేదు కదా. కారణం పోరాట బాటలో వాళ్ళ వైఫల్యాలు, దాన్ని మార్క్సిజాన్ని మారుతున్న పరిస్థితుల్లోకి అన్వయించడంలో తర్వాత దాని లోపాలు ఉన్నాయి. తర్వాత పార్లమెంటరీ పందాల కొట్టుకుపోయారు. దాన్ని ఉపయోగించుకుంటామనే పేరుతోని వీళ్ళు ఆ పందాకు ఉపయోగపడ్డారు. భ్రమలు పెంచారు తప్ప భ్రమలు తొలగించలేదు. సరే ఏదైనా కూడా వాళ్ళ విషయంలో నేను విమర్శలు చేయను, కానీ ఇప్పటికైనా కొంత ప్రజల కన్సర్న్ వాళ్ళకే ఉంది. ఉత్తరప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ ఇవి వాస్తవానికి ఒకటి అంబేద్కర్ ఫిలాసఫీ, పూలే ఫిలాసఫీ అయితే మరొకటి లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ఫిలాసఫీ, అవి సెట్ బ్యాక్ అయినాయి. దానికి కారణాలు వేరే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మన మాయావతిని రాజకీయంగా హౌస్ అరెస్ట్ చేశారు బీజేపీ. అక్కడ కూడా తిరగనియలేదు, దేశంలో కూడా తిరగనియలేదు. పొరపాటున ఒక మంచి నిర్ణయం తీసుకున్నది ఆమె, కేసీఆర్తో కలిసి ఎన్నికల్లో పాల్గొనాలని. తెల్లారే అక్కడి నుంచి ఒత్తిడి వచ్చి ఆఖరుకు దాని అధ్యక్షుడే ఐపీఎస్ అధికారే ఆ పార్టీని వదిలిపెట్టి మళ్ళీ పార్టీలోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే బీసీల కాజ్ కోసం పనిచేసినప్పుడు చాలా పవిత్రంగా ఉండాలి, ఎక్కడ కూడా ఆరోపణలు వచ్చే విధంగా ఉండకూడదు. తర్వాత ఒక ఆత్మస్థైర్యం ఉండాలి, ఆత్మ గౌరవంతో నాయకత్వం వహించాలి. బట్ అక్కడ జరిగిన లోపాల వల్ల కావచ్చు, బహుశా ఉత్తరప్రదేశ్లో కూడా ఆమెను తిరగనియలేదు బీజేపీ. అయితే ఇప్పుడు ఉన్నాయన్నీ ఫాసిస్ట్ రాజకీయాలు అని చెప్పొచ్చు. ఈ ఫాసిస్ట్ రాజకీయాలలో ఎంతో నిబద్ధతతో నిజాయితీతో ఉంటే తప్ప నిలబడడం కష్టమవుతుంది. రేపు ఒకవేళ బీసీల రాజకీయ పార్టీ ఇక్కడ వచ్చినా కూడా అంతే నిబద్ధత, మచ్చ లేకుండా ఉండాలి. ఎక్సలెంట్ అంటే ఆ బిహేవియర్లో కానీ, ఆటిట్యూడ్లో కానీ, ఉందాతనంలో కానీ బీసీ నాయకుడు 10 మందికి ఆదర్శంగా ఉండాలి తప్ప ఏలుబెట్టి చూపెట్టేటట్టు ఉండకూడదు. అది మార్చుకోవాలి. ఇప్పుడు సాధ్యమయ్యే పనేనా ఈ రోజులలో? ఒక క్రమంగా సాధ్యమవుతుంది, అంటే ఓవర్ నైట్లో కాదు, అది క్రమక్రమంగా సాధ్యమవుతుంది. ఇప్పుడు ఎవరైతే బీసీ నాయకులు ముందుకు వస్తున్నారో వాళ్ళకి ఆ నిబద్ధత ఉండాలి, ఆ త్యాగనిరత ఉండాలి, ఆ కఠిన హృదయం కూడా ఉండాలి, వాళ్ళకి లొంగిపోని మనస్తత్వం ఉండాలి, అన్నీ సమకూర్చుకోవాలి. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు గమనించాల్సిన విషయం, బీసీ క్యాండిడేట్, బీసీ అభ్యర్థి అని చెప్పిన పూల రవీందర్ ఓడిపోవడము. అక్కడ సుందర్రాజు పోటీ పడ్డాడు కదా. సుందర్రాజు పోటీ పడే వరకు ఒక ఇంప్రెషన్ ఏమొచ్చిందంటే వాళ్ళే కొట్టుకుంటున్నారు, ఇక ఇద్దరు గెలిచే పరిస్థితి లేదు అనే కాడికి పోయింది. ఇంకోటి ఇప్పుడు ఈరోజు జరిగే ఇద్దరికి వచ్చిన ఓట్లు ఎన్ని ఉంటాయి? ఒక 5-6 వేల దాకా ఉంటాయి. అయితే ఇక్కడ ఏమైందంటే ఇద్దరిట్లో ఒక్కరే ఉంటే వచ్చే ఓట్లు ఎక్కువ ఉంటాయి. ఇద్దరు పోటీ పడ్డప్పుడు వీళ్ళే పోటీ పడుతుండ్రు, వీళ్ళు గెలవరు అనేది ఒక ఇంప్రెషన్ వచ్చింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఒక ఆయన వచ్చి ఇంకో అతనితో నేనే ఎన్రోల్ చేశాను, నేను నిలబడ్డాను, నువ్వు నాకు ఓటేయి అని అడిగాడు. ప్రథమ ప్రాధాన్యత ఓటు నాకేయి, ఎందుకంటే నీ దగ్గర నుంచి అన్నీ తీసుకుపోయి నేను ఎన్రోల్ చేశాను నిన్ను అని అన్నప్పుడు అతను అన్నది ఏంటంటే, నువ్వు గెలవవు కదా, నీ దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు మామూలు ఓటర్లకు 1000-2000 ఇస్తారు, కానీ ఇప్పుడు టీచర్స్ ఎన్నికల్లో కానీ, గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కానీ ఎంత డబ్బు ఖర్చు పెట్టిందో నీకు తెలియదు, లోకానికి తెలుసు కదా, 4 రెట్ల 5 రెట్ల. అవును, ఎందుకు పట్టభద్రులు, టీచర్లు వీళ్ళ విషయంలో ఇట్లా జరగడం, ఇట్లాంటి వార్తలు రావడం బయట సమాజంలో ఇట్లా జరగడాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? ఇది అంటే ఒకటి ఏంటంటే అడ్డదారులు అనేటి అందరూ అవలంబిస్తున్నారు దాదాపుగా. ఎవరు మినహాయింపు కాదు. అంటే ఎవరో లక్షలో 10 మంది ఉంటారు కావచ్చు, లేదా 10,000 మందికి ఒక్కరు ఉంటారు కావచ్చు. అడ్డదారి దొరికితే చాలు, ఎవరన్నా అంటే ఎక్కడో అక్కడ మనకు పేపర్లో వార్తలు కనబడతాయి. ఆటోలో పర్సు పడిపోతే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కేసులు కొన్ని ఉంటాయి. అట్లాంటి వాళ్ళని గౌరవిస్తారు. ఎందుకు అనంటే ఆయనకు ఆకలి ఉన్నా కూడా వాళ్ళ కరప్షన్ చేయలేదు అని. బట్ ఒక పక్కన గెలిచిన వాళ్ళు ఏమి నిబద్ధతతో ఉండలేరు, బాగా సంపాదిస్తున్నారు. ఒకసారి ఎమ్మెల్సీ ఏంటంటే లైఫ్ సెటిల్ అయిపోతుంది. వాడు సంపాదించాడా రేపు? ఎందుకు తీసుకోవద్దు? ఇది ఎదురు తిరిగే సమాజం మన తెలంగాణది. ఎప్పుడు కూడా ఆ ప్రశ్న చైతన్యము ఎక్కువ ఉంటుంది ఇక్కడ. కొంచెం నక్సలైట్ ఉద్యమాలు కావచ్చు, నిజాం వ్యతిరేక పోరాటాలు కావచ్చు. అరే వాడు తింటలేడా? వాడు తిన్నప్పుడు మనం తీసుకుంటే తప్పేంది?
జస్టిఫై చేస్తారు. కానీ ఒకటి మంచి గుణం ఏముందంటే ఇద్దరు దిక్కు తింటారు, వేస్టోన్కి వేస్తారు. ఇదివరకు ప్రమాణాలు చేయించుకునేటోళ్ళు ఈ ప్రమాణాల మీద కూడా ఎవరు నిలబడతలేరు. ఏముంది, కాసేపు ప్రమాణం చేస్తే అయిపోయాయి, లోపల ఒకటి అనుకుందాం, బయటకు ఒకటి అందాం. కాబట్టి అదో జస్టిఫై. అంటే ఒకటి బీసీల రాజ్యాధికారం విషయంలో ఒక చైతన్యం అయితే పెరుగుతుంది. వాళ్ళు నేనేమంటా అంటే వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టండి అగ్రకులాలు, ఇద్దరి దగ్గర డబ్బులు తింటారు, బీసీ అభ్యర్థికి వేస్తారు. అట్లా జరిగింది కాబట్టి కొంత హరికృష్ణకు రూపాయి ఖర్చు పెట్టకపోయినా కూడా 2 ఓట్లు వచ్చినాయి. చాలా గ్రేట్ అది, మామూలు విషయం. నేను మరొక ఉదాహరణ చెప్పదలుచుకున్నా మీకు. తమిళనాడులో బీసీలు అక్కడున్న వాతావరణం, ఎంజి రామచంద్ర ఉన్నా, జయలలిత ఉన్నా సరే, కానీ ఇతరుతో కరుణ అనేది, ఆ రాజకీయాన్ని మనం పోల్చుకున్నప్పుడు అక్కడి చైతన్యం, తెలంగాణ చైతన్యం రెండు బేరీజు వేసుకున్నప్పుడు కొంత తులనాత్మకంగా చూసి అసలు కంపేరే చేయలేము మనం, కంపేర్ చేయడానికి కూడా లేదు. మరి బీసీ ముఖ్యమంత్రి ఎట్లా సాధ్యమవుతుంది? నేను అనేది ఏంటంటే ఒక ప్రయాణం మొదలు పెట్టాలి. వెంటనే ముఖ్యమంత్రి కాకపోయినా ముఖ్యమంత్రిని నిర్ణయించే స్థాయికి కింగ్ మేకర్ అన్న కావాలి, కింగ్ మేకర్ అయ్యే పరిస్థితి ఉంటుంది, అవకాశం ఉంది. ఎట్లా కొంచెం నాకు పాలక వర్గాల మధ్య ఉన్న వైరుధ్యాలే బీసీ శక్తికి ఒక ప్రధానమైన ఇంధనం. ఆ వైరుధ్యాలను ఉపయోగించుకోవాలి. రెండవది ఏంటంటే చైతన్యాన్ని, సోయిని కల్పించడానికి ఇంతకాలం మనం డబ్బులకు లొంగిపోయే మన వాళ్ళని మనం గెలిపించుకోలేకపోయినాం. ఇప్పుడు మనం అంతా కలిసికట్టుగా వస్తున్నాం. ఇప్పుడు బీసీ జేఏసీ ఏదైతే పెడతారో అన్ని కులాల ప్రాధాన్యత ఉంటుంది. ఎవరికి వాడి ఈ ఫ్రంట్ నాదే అని అనుకుంటాడు. తర్వాత క్యాండిడేట్లను సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే పార్టీని అనౌన్స్ చేస్తారు. అన్ని కాన్స్టిట్యున్సీలలో నిలబెట్టే విధంగా. అది ఎస్సీ రిజర్వేషన్ అయితే ఎస్సీలతో ఐక్యత ఉంటుంది. బీసీ రిజర్వేషన్ అంటే బీసీలకు రిజర్వేషన్ లేవు. అప్పర్ కాస్ట్లు బాగున్న దగ్గర అప్పర్ కాస్ట్ వ్యక్తిని పెట్టాల్సి వస్తుంది. ఇక బీసీ పార్టీ అంటే అప్పర్ కాస్ట్ టికెట్ ఇవ్వమని కాదు. ఇప్పటిదాకా టికెట్లు అడుక్కున్నాం, ఇప్పుడు బీఫామ్ మనమే ఇద్దామనే చైతన్యం ఆ పార్టీలో ఉండాలి. మేము ఓట్లు అడగం, బీసీ ఫార్వర్డ్ క్లాసే అంటే తప్పది. ఓట్లు అవిడే కాదు, సీట్లు కూడా ఇవ్వాలి. నువ్వు సీట్లు కూడా ఇవ్వాల్సి వస్తుంది. కానీ నేను కాంచీరామ్ ఆయన చేసిన ఆయనకున్న కమిట్మెంటు, ఆనాడున్న సోషియో పొలిటికల్ కండిషన్స్ సాధ్యమైంది. ఇవాళ మనం ఒక బీసీ నినాదం పేరుతో వెళితే కనుక నిలబడగలమా? బీసీ అంటే బీసీలలో మున్నూరు కాపు ఉంది, గౌడ, యాదవ, అంటే దీంట్లో ఇక చాలా ఉన్నాయి. ఎవరు ప్రయారిటీ అని ఎట్లా మనం చెప్పగలం, ఎట్లా ఒప్పించగలం? ఇక్కడ ఎట్లుంటుందంటే ఎలక్షన్ రాజకీయంలో పోయినప్పుడు ఎవరు గెలవగలుగుతారనేది ప్రధానంగా ఉంటుంది. ఒక మామూలు గోల్డ్ స్మిత్ పాపులేషన్ తక్కువ ఉంటుంది, కానీ క్యాండిడేట్ చాలా గట్టి క్యాండిడేట్ ఉంటాడు. ఒక మత్స్యనాచార్ లాగా, దాసో శ్రావణ్ లాగా ఉన్నప్పుడు నువ్వు బలమైన సామాజిక వర్గం ముదిరాజులది ఉన్నా, మున్నూరు కాపులది ఉన్నా, వాళ్ళని పక్కన పెట్టి ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది. స్టేచర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. స్టేచర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఒక దళితుడే ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు మోతుమల్ నరసింహులు లాంటి వ్యక్తి ఉన్నాడు. ఆలేరులో ఆయనకు బాగా ఫాలోయింగ్ ఉంది, చాలాసార్లు మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. అవకాశం వస్తే ఒక ఓపెన్ కాంపిటీషన్లో ఆయనతో సరిదూగే క్యాండిడేట్ లేడనుకోండి, ఒక బీసీ పార్టీ అయినా ఓ దళితునికి ఇవ్వాల్సి వస్తుంది. గెలుపు గుర్రాలే ప్రధానంగా ఉంటాయి. అగ్రకులాలకు ఎట్లయితే ఒక విధానం ఉంటుందో సిమిలర్ విధానమే ఉండాలి దీనికి కూడా. గెలిచేవాడు ఎవడు అనేది ఇంపార్టెంట్. కేవలం జనాలు మా క్యాస్ట్లో ఎక్కువ ఉన్నాయి, నా టికెట్ గెలుస్తా అంటే గెలవడు, అవకాశమే లేదు. ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎలక్షన్లలో. అందుకే ఒక థింక్ ట్యాంక్ అనేది ఆ బీసీ పార్టీకి ఉండాల్సిందే. వచ్చే ఎన్నికల నాటికి 6 నెలలకో, ఏడాదికో, 2 ఏళ్లకో ఒకవైపున కేసీఆర్, మీరు మాట్లాడుతున్న బీసీ వాదం డెవలప్ అయి వచ్చినప్పుడు మీరు ఎటువైపు వెళ్తారో పిలిస్తే ఇద్దరు మీరు 2 వాయిసులు బలంగా. బహిరంగంగా నేను ఎటు ఉండను, ఓపెన్గా నేను ఎవరికి క్యాంపెయిన్ చేయను. బట్ అడిగిన వాళ్ళకి సలహాలు ఇవ్వడంలో వెనుకపోను. అంటే కేసీఆర్కి ఇస్తారు, కేసీఆర్కు విజన్లో సహకరిస్తా. కేసీఆర్కు గెలవడానికి సలహాలు ఇచ్చే స్థాయి నాకు లేదు. ఎందుకంటే ఆయన టవరింగ్ పర్సనాలిటీ. ఆ పార్టీ 2 సార్లు అధికారంలో తీసుకురాగలిగాడు, తెలంగాణ ఉద్యమాన్ని నడిపాడు, ప్రజల పల్స్ తెలుసు ఆయనకు. ఎక్కడో కొద్దిగా చిన్న క్యాలిక్యులేషన్ల లోపం జరిగి ఓడిపోయింది తప్ప కేసీఆర్కు ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఆ విషయంలో. ఆయనంత అనుభవశాలు కూడా ఎవరు లేరు. బట్ బీసీ పార్టీ వాళ్ళు శైశవ దశలో ఉన్నారు కదా, మొగ్గ దశలో ఉన్నారు, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. అటువంటి వాళ్ళు పక్కదారి పట్టకుండా, మొన్నట్లాగా తప్పు మాటలు మాట్లాడకుండా, చాలా హుందాగా అందరినీ కలుపుకోపోయే విధంగా బీసీలకు ఏం కావాలి అనే విషయంలో ఒక అద్భుతమైన విజన్ని అది ఏ పార్టీ అయినా ఆవిష్కరించవచ్చు. బట్ ఒకటి తయారు చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. ఇందాక నేను మీతో కొన్ని షేర్ చేసుకున్నాను. బీసీలకు ఏం కావాలి, ఏం చేస్తే బీసీలు ఎదుగుతారు,
రాజ్యాధికారమే తప్పనిసరిగా. రాజ్యాధికారం అదనపు వనరు. ఒకవేళ మేమే బీసీలను డెవలప్ చేస్తామని మంచి విజన్ ఆవిష్కరించారనుకోండి, డెఫినెట్గా బీసీలు కొంత డైవర్ట్ అవుతారు. ఇప్పుడు ఇట్లా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల్లాగా మేము ప్రతి ఊర్లో కూడా మోడర్నైజేషన్ చేసి రజకులకు ఇవ్విస్తాము, మంగళవాళ్ళకి ఇవ్విస్తాము, ఇట్లాంటివన్నీ కూడా వాగ్దానాలు హామీలు వస్తాయి. అప్పుడు వచ్చినప్పుడు ఎవరు అమలు జరుపుతారు అనే దాన్ని కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి పోతే నమ్మరు. అయితే అట్లా నాయకత్వం అమలు చేసే నాయకత్వమేనా ఇది? కేసీఆర్ కొంత క్రెడిబిలిటీ ఉంటుంది ఆ విషయంలో. ఈయన అన్నమాట నిలబెట్టుకుంటాడు, మనం అడగకుండానే చాలా ఇచ్చాడు అనేది ఉంటుంది. బీసీలకు ఇవాళ ప్రధానమైన పోటీ టీఆర్ఎస్తోనే ఉంటుంది ఒకవేళ, ఎందుకంటే ఆ పర్సనాలిటీ కేసీఆర్ దగ్గరే ఉంది. బీసీలను వాళ్ళ తన వైపు తిప్పుకోగలిగి తను చేసినవి చెప్తూ చేయబోయే కూడా చెప్తే కొంత నమ్మే అవకాశం అది కేసీఆర్కి ఉంటుంది. కానీ బీజేపీ చెప్పినా రేవంత్ చెప్పినా కూడా అది ఒక అమలైద్దో కాదో అనే హామీలాగానే ఉంటుంది. ఇప్పుడు బీజేపీ చాలా ఎదిగింది, అయినా కూడా ఇది అధికారంలోకి వస్తుందా అనే ఆలోచన కూడా వస్తుంది. బీసీలలో అట్లా ఉండదు, అధికారంలోకి రాకపోని మనోని గెలిపించుకుందాం. ఆ చైతన్యానికి ఇప్పుడు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి భావజాల వ్యాప్తి చేయాలి బీసీ సంఘాలు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, వచ్చే ఎన్నికలు త్రిముఖ పోటీ అన్నారు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలు చతుర్ముఖ పోటీ కూడా కావచ్చు అనుకుందాం, చతుర్ముఖ పోటీ అనుకుందాం. తెలంగాణ ఉద్యమం భావజాల వ్యాప్తి జరగడానికి మీరు రాసిన పుస్తకం ఆధారంగా చెప్తున్నాను, నేను మీరు రాసిన గ్రంథం ఆధారంగా చెప్తున్నాను. ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ నుంచి మొదలు పెడితే అది 1980 వరకు ఒక దశ, మళ్ళీ అక్కడ గ్యాప్ తీసుకొని 90లో ఒక దశ, మళ్ళీ గ్యాప్ తీసుకొని 2001 ఒక దశ. ఇన్ని దశలుగా ఒక 60 సంవత్సరాలు ఫైట్ చేస్తే తెలంగాణ ఉద్యమం భావవ్యాప్తి వచ్చింది, రాజకీయ పార్టీ సాధ్యమైంది. ఇప్పుడు ఈ రాబోతున్న 3-4 ఏళ్ల కాలంలోనే ఒక రాజకీయ పార్టీ వచ్చి దాన్ని చతుర్ముఖ పోటీలో నిలబడగల శక్తి రావడం అంటే మామూలు విషయం అంటే ఎట్లా, ఏ బేసిస్ మీద? రాజకీయ పార్టీ కొత్తగా వస్తుందేమో, రాజకీయ పార్టీ రావడం అంటే ఆ రోజు వాళ్ళకు లేని చాలా వనరులు ఇప్పుడు ఉన్నాయి. ఉదాహరణ సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ బాగా వెంటనే న్యూస్ హృదయాల్లోకి వెళ్ళిపోయే విధంగా ప్రజెంట్ చేయగలిగే వ్యక్తులు కానీ మీడియా సాధనాలు కానీ ఇప్పుడు ఉన్నాయి, ఆ రోజుల్లో లేవు అవి. ఇప్పుడు 69 ఉద్యమంలో ఏం లేకున్నా కూడా ఆకాశవాణి ద్వారానే విని తెలంగాణ అంతా కూడా లేచి కూర్చున్నది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది కాబట్టి అది ఉంటుంది. రెండవది ఏంటంటే పెరియార్ రామస్వామి నాయకర్కి కూడా ఈ వాదాన్ని తీసుకుపోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. జస్టిస్ పార్టీ పెట్టి మళ్ళీ ఆ తర్వాత కాదని డిఎంకే పార్టీ ముందు ఏంటంటే డిఎంకే కంటే ముందు వేరే పార్టీ పెట్టారు, ద్రవిడ పార్టీ. అంటే ఇట్లా ఒక రాజకీయ పార్టీ పెట్టడానికి కావాల్సిన భావ చైతన్యాన్ని నేను ఇచ్చాడు. నేనేమంటున్నా, బీసీ తనంతట తానుగా ముఖ్యమంత్రి కావడానికి ఎక్కువ టైం పట్టచ్చు, బీసీల పార్టీ రాజ్యాధికారం రావడానికి ఎక్కువ టైం పట్టచ్చు, కానీ నిర్ణయాత్మక శక్తిగా ఉండటానికి ఎక్కువ టైం పట్టదు. 20 మందిని గెలిపించుకుంటే నిర్ణయాత్మక శక్తి అవుతుంది. ట్రయాంగిల్ ఫైట్లో ఏమైందంటే బీజేపీకి ఒక పక్క ఇటు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ ముగ్గురు మధ్య పోటీ తీవ్రంగా ఉన్న టైంలో ఒక 20-30 సీట్లు తెచ్చుకోగలగాలి. అది కనుక చేయగలిగితే 153 సీట్లు కాబోతున్నాయి. 153 సీట్లలో 30 సీట్లలో గెలిచినోడు నిర్ణయాత్మక శక్తిగా ఉండొచ్చు. లేదు బీజేపీ వీక్ అయిపోయింది, కాంగ్రెస్ బాగా వీక్ అయిందంటే బీసీ వాళ్ళు గెలిచినా గెలవకపోయినా టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. కానీ మనం ఎన్నికలకు చాలా ముందు మాట్లాడుతున్నాం, మారుతాయి సమీకరణ చాలా ముందు మాట్లాడుతున్నాం. బహుశా 2 ఏళ్ల నాటికల్లా రేవంత్ రెడ్డి తన లోపాలు సరిదిద్దుకొని, లేదా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి ఫుల్ పవర్స్ ఇచ్చి మీరు చూసుకోండి మేము మీ జోలికి రాము అంటే కనుక ఆయన ఒక ట్రాక్లు వేయచ్చునేమో కదా, అప్పుడు బీసీ వాదం ఎట్లుండవచ్చు? అంటే కేసీఆర్ ఓడిపోవడానికి ప్రధానంగా కారణం ఏంటంటే ట్రయాంగిల్ ఫైట్ లేకపోవడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత చేసినా కూడా ట్రయాంగిల్ ఫైట్ని ఆపలేడు. బీజేపీ వాళ్ళు అప్పుడు కేసీఆర్ని ఆపడానికి వెనుకవ తగ్గారు, కానీ ఇప్పుడు బీజేపీ తగ్గదు. బీజేపీ అధికారంలోకి రావాలన్నంత దూకుడుగా పోతుంది. ఎంత కేసీఆర్ తన బలాన్ని పెంచుకుంటాడే తప్ప వెనుకపోదు, తగ్గదు. కాబట్టి ముగ్గురు మధ్య ట్రయాంగిల్ పోటీ ఉన్నప్పుడు బీసీసే క్రియాశీలక పాత్ర వహిస్తుంది. అప్పుడు ఆ బీసీలు బీజేపీ వైపు ఉంటారా, బీసీలు బీఆర్ఎస్ వైపు ఉంటారా, కాంగ్రెస్ వైపు ఎట్లా ఉండరని చెప్పి నేనేమనుకుంటున్నా అంటే, ఒకవేళ కనుక బీసీ రాజకీయ శక్తిగా ఎదిగి ఈ జేఏసీ తరఫున ఈ 2 సంవత్సరాలు బాగా హార్డ్ వర్క్ చేసి ఇంటలెక్చువల్స్ను, థింక్ ట్యాంక్ని, డబ్బున్న వాళ్ళను, నిలబడే అభ్యర్థులను వాళ్ళకు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చి అట్లా చేయగలిగితే, ఎదగగలిగితే కనుక డెఫినెట్గా 20-25 సీట్లు 30 సీట్లు అయితే తెచ్చుకోగలుగుతారు. అయితే వాళ్ళు అంటారు రాజకీయ అధికారం మాదే, మేము వస్తామని. అంటే చెప్పడానికి అది అవసరం.
మనమే మీరు అందరూ కలిసి 50% మంది ఓట్లేస్తే మనమే ముఖ్యమంత్రి అవుతామని చెప్పడం అవసరం. కానీ ప్రాక్టికల్గా చూసినప్పుడు ఏంటంటే ఇంత ఈ 2 సంవత్సరాలు ఇందాక మీరు అన్నారు కదా, అంత బలాన్ని సమకూర్చుకుంటే మంచిదే. ఒక వేవ్ వచ్చినట్టయితే అన్నీ కొట్టుకుపోతాయి ఆ వేవ్లో. ఈవెన్ బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్లో ఉన్న ముఖ్య నాయకులంతా కూడా ఇటువైపు వస్తారు. చాలా ఉదాహరణలు మనకు. తెలంగాణ ఉద్యమం 69లో బలంగా వచ్చినప్పుడు సమైక్యవాద పార్టీ ఫ్రంట్ పెట్టింది ఎవరు తెలుసా మీకు? వెంకటస్వామి, జి వెంకటస్వామి. తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఊరేగింపులుగా వచ్చి ప్రజలు ప్రతిరోజు లాఠీలు దెబ్బలు తింటున్న టైంలో, సమైక్యవాదుల మీద అడ్డమైన రాతలు రాస్తున్న సమయంలో, దాడులు జరుగుతున్న సమయంలో ఆ సమైక్యవాదులందరికీ అధ్యక్షునిగా ఉండి ఒక సమితి పెట్టిండు, ఒక ఫ్రంట్ పెట్టాడు. అవునా? అదే వెంకటస్వామి మే 31 జైల్లో, ముషిరాబాద్ జైల్లో ఖైదీల మీద దాడి జరిగినప్పుడు ఆయన ఆ జీబులో పోతూ జీబుకు టైర్ బేలో లేకుంటే బుల్లెట్ తలుగో ఆయన స్లిప్ అయి పడిపోయిండు. వెంటనే తను మార్చేసి ఉద్యమం బాగా బలంగా ఉంది, నేను మళ్ళీ గెలవాలంటే ఖచ్చితంగా తెలంగాణ వాదం ఎత్తుకోవాలి, పిల్లల్ని అనవసరం కొడుతుండ్రు. ఆయన హృదయం కరిగిపోయిందా లేకుంటే గెలుపు కోసం ఆయన వేసిన ఎత్తుగడ మనకు తెలియదు. ఆయన చెప్పాల్సి ఉండే, ఆయన చెప్పలేదు. బట్ ఇమ్మీడియట్గా మార్చేసి చెన్నారెడ్డి పక్కకు వచ్చేసాడు. పేర్లు చెప్పాను కానీ ఇంకో 2 నాయకులతోని మార్చి 8 నాడు రెడ్డి హాస్టల్లో తెలంగాణ మూవ్మెంట్ జరిగితే మేదరి ఇళ్లలో పోయి కర్రలన్నీ కొనుక్కొని వీళ్ళ తలలు బలగొట్టాలని ప్లాన్ చేశారు. ఎవరు పేరు చెప్ప? 2 తెలంగాణ నాయకులు, చాలా గొప్ప వాళ్ళు. ఇప్పుడున్నారు వాళ్ళు, పెద్ద పెద్ద పదవులు చేసి చచ్చిపోయారు 2. ఎందుకు పుచ్చాను అంటే వాళ్ళు బీసీల వారు, మనం బీసీల గురించి మాట్లాడుతాం కదా, వాళ్ళు బీసీ నాయకులైనా? బీసీ కాదు అంటే చెప్తున్నా నేను. మళ్ళీ అటువంటి వాళ్ళే చెన్నారెడ్డి పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళు వచ్చి ఇలా టికెట్లు తీసుకున్నారు, ఎమ్మెల్యేలైన మంత్రులు కూడా. ఇది కొట్టి చంపుదాం అనుకున్న వాళ్ళు ఎట్లా మారుతారు అనేది చెప్తున్నాను నీకు. కానీ దేవేంద్ర, మీరు అంటే ఒక ఆశావాహ దృక్పథంతో మీరు మాట్లాడుతున్నారు, కానీ మీరు నడిపించిన అనుకుంటున్నాను, మరి మీరు సరి చేయాలి. దేవేంద్ర గౌడ్ తెలంగాణ ఉద్యమం దొరుకుతున్న పార్టీ పెట్టడం. అవును, నాది కీ రోల్. అప్పుడు మీది కీ రోల్ కదా, మీకు అనుభవం ఉన్నది కదా. అవును. అప్పటికే ఆయన ఉమ్మడి రాష్ట్రంలోనే నెంబర్ 2 అధికార పార్టీలో. అంత పెద్ద వ్యక్తి పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమంలో అంటే నిలబడగలి. నేను ఏమంటున్నా, దేవేంద్ర గౌడ్ను మనం వ్యక్తిగతంగా టార్గెట్ చేయకుండా అవసరం లేదు. విషయం చరిత్రలో ఏంటంటే ఎవరు పార్టీ పెట్టినా నిజాయితీగా ఉండాలి. గతంలో కూడా మచ్చలు ఉండకూడదు. ఒకవేళ కేసీఆర్ కనుక స్కాములు చేసి ఉంటే పార్టీ పెట్టినాక నెల రోజుల లోపలనే క్లోజ్ చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన గవర్నమెంట్లో ఆయన 3.5 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు. ఒకవేళ నిజంగానే కేసీఆర్ స్కామ్ చేసి ఉంటే ఆ స్కామ్ను బట్టబయలు చేసేసి పార్టీని మొత్తాన్ని క్లోజ్ చేసేవాళ్ళు. నాతోని చంద్రశేఖరరావు గారు ఏమన్నారంటే, మా పార్లమెంట్లో ఆయన కరీంనగర్ నుంచి గెలిచి మంత్రి అయింది కదా, మంత్రి అయినప్పుడు 1-2 ప్రతిపాదనలు వచ్చినాయి, ఇవి చేద్దాం సార్, కొద్దిగా పార్టీకి ఫండ్ వస్తుంది అంటే, ఎట్టి పరిస్థితులల్లో మనం ఇక్కడ ఉన్న రోజులు నీట్గా ఉండాలి, ఏ స్కాములు కూడా చేయకూడదు. ఎందుకంటే చెన్నారెడ్డిని బ్లాక్మెయిల్ చేసింది ఇందిరాగాంధీ, నాకు కూడా తెలుసు. అది జైలు పోతావా లేకుంటే తెలంగాణ ప్రజా సమితిని ఇలా కలిపేస్తావా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసింది. అంటే ఒంటరిగా అయిపోతావు నువ్వు. ఆల్రెడీ వెంకటస్వామి గారు 11 మందిలో 10 మందిలో 8 మంది ఎంపీలను తీసుకొచ్చి నాకు కల్పించారు, ఇంకిద్దరే మిగిలిన నీతోని మర్యాద ఉంటుంది, లేదా మెజారిటీ వచ్చింది కాబట్టి మేము పార్టీని కలిపేసుకున్నట్టుగా డిక్లేర్ చేస్తాం, నిన్ను తీసుకుపోయి జైల్లో నెట్టేస్తామని చెప్పింది. చనిపోయే ముందు చెప్పాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారని ఒక అడ్వకేట్కి చెప్పాడు ఈ విషయాన్ని. నన్ను ఇట్లా ఒత్తిడి చేసింది ఆమె. అంటే ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు నడిచినంత కాలం నిక్కచ్చిగా నిజాయితీగా కేసీఆర్ అక్కడ ఉన్నాడు కాబట్టే, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చాడు కాబట్టే ఆ తెలంగాణ ఉద్యమం ముందుకు పోయింది. ఆయన ఆమరణ దీక్ష చేసినప్పుడు తెలంగాణ సమాజం అంతా ఆయన వెంట ఉన్నది. లేకుంటే తెలంగాణ ఉద్యమం ఎన్నడో పోయేది. రేపు ఎవరైనా బీసీల రాజ్యాధికారం కోసం ముందుకు వచ్చేవాళ్ళు అంతే నిక్కచ్చిగా ఉండాలి, అంతే నిజాయితీగా ఉండాలి. ఎవరి మీదనైనా ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయనుకోండి, ఇతను బ్లాక్మెయిలర్ అని, ఇతన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడని, వాళ్ళ క్యారెక్టర్ను మార్చుకోవాలి తప్ప ఇదే క్యారెక్టర్తో ముందుకు పోతామంటే మాత్రం ఆ పార్టీ కూడా బతుకుతుంది. కానీ మీరు ప్లస్లు మైనస్లు అన్ని విషయాలు చెప్తున్నారు బీసీల గురించి. బహుశా మీరు ఎప్పటి నుంచి ఈ దీంట్లో యాక్టివ్ కాబోతున్నారు? మీ ఎజెండా? నేనేమి యాక్టివ్ కాబోతలేను. నాకెవరు వచ్చి మీరు ఉండండి మాతోని అని చెప్పి నన్ను పిలిచిన వాళ్ళు ఎవరు లేరు. నేను విశ్లేషకునిగా రాజకీయాలను విశ్లేషిస్తున్నా. లేదు, మీ మాటల్లో నాకు అర్థమైంది ఏమిటంటే
మొత్తం బీసీ సమూహాల ఫోర్స్ ఇక్కడ ఆ ఫోర్స్ మొత్తాన్ని ఒక దగ్గరికి తీసుకొని వచ్చి నే- తెలంగాణలో ఒక ప్రయోగం చేయబోతున్నారు. నేను దాని మీరు బ్యాక్ బోన్గా లే ఉండబోతున్నారు. అట్లా అనుకుంటే చిరంజీవి గారు చాలా కాలం నుంచి మీటింగ్స్ పెడుతున్నారు. ఎక్కడ నేను డాష్ షేర్ చేసుకున్నానా? పోనీ నేను ఏ పార్టీ వాళ్ళనైనా బీసీలను పిలిచి మాట్లాడుకున్నాను. మా కులం సంబంధించిన మీటింగ్లలో నేను పోతున్నా తప్ప ఈ రాజకీయ సమీకరణాల్లో నేను ఎక్కడ లేను. నేను ఆ భావజాల వ్యాప్తిలో కూడా నేను ఉండకపోవచ్చు, ఎందుకంటే అలసిపోయాను నేను. కానీ ఇక్కడ ఈ ప్రశ్న గతంలో కూడా ఒకసారి అడిగిన నేను మిమ్మల్ని. మనము కులము మతము గురజాల అప్పారావు చెప్పిన మాట, ఈ కులాల గురించి మనం మాట్లాడుతుంటాం కదా, ఎన్ని రోజులని ఏదో ఒక రోజు వీటి గురించి కాకుండా మనుషులుగా ఒకటి మనంతా మానవులము అనేది ఒక ఆలోచన చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనుషులను ఓట్లుగా గుర్తిస్తలేరు, కులముగా గుర్తిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఓటు కోసమే కులాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా ఒక పదవి ఇవ్వాలంటే ఆ సామాజిక వర్గానికి బలం ఉందా లేదా అనేది చూస్తున్నారు. ఎంతకాలం అయితే ఈ పార్టీల వైఖరి ఇట్లుంటుందో, ఎంతకాలం అయితే నాయకుల వైఖరి ఇట్లుంటుందో, కులం అట్లే ఉంటుంది సజీవంగా. ఓట్ల కోసం ఆ కులాన్ని పెంచి పోషిస్తారే తప్ప గతంలో విద్యార్థి సంఘాల ఎన్నికలలో కానీ రాజకీయాలలో కానీ తెలంగాణలో కులం ప్రభావం లేకుండే, ఎక్కువ వామపక్ష భావాల ప్రభావం ఉండే. ఇప్పుడు ఏమైంది, ఆంధ్ర యూనివర్సిటీ లాగా ఇక్కడ కూడా మొత్తం ఎన్నికలలో కానీ, ఇప్పుడు విద్యార్థి ఎన్నికలు లేవు, బట్ ఏ ఎన్నిక కానీ వార్డు మెంబర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా కులమే ప్రధానంగా ఉన్నది. 2029 అసెంబ్లీ ఎన్నికల నాటికి 29 అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు చెప్పలేం మనం. ఇప్పుడున్న ఐజ్ ఆఫ్ నౌ, ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను చెప్పిన ఒక సర్వే ద్వారా 65 సీట్లు టీఆర్ఎస్కి ఉన్నాయి, 8 సీట్లు కాంగ్రెస్కి ఉన్నాయి, 35 సీట్ల దాకా బీజేపీకి ఉన్నాయని. ఈ సమీకరణాలు ఇట్లే ఉండవు, మారుతాయి. బీసీలు ఎక్కడ ఉండొచ్చు, బీసీల పార్టీ ఎక్కడ ఉండొచ్చు, బీసీల పార్టీ లేదు ఇప్పుడు. ఒకవేళ వచ్చిన తర్వాత నేను ఎన్ని కండిషన్లు చెప్పిన నీకు, ఒకటి క్యారెక్టర్, రెండవది మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం, ఆవేశాలను ఆపుకొని ఏది మాట్లాడాలి ఏది మాట్లాడద్దు, ఉందాగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, మచ్చలు పోగొట్టుకోవాలి, క్యారెక్టర్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలి, సెల్ఫ్ ఇమేజ్ పెంచుకోవాలి. ఇవన్నీ చేస్తే కదా అప్పుడు మనం మాట్లాడుకుందాం. పార్టీ వచ్చేదానికే ఇంకా 1.5 years పడుతుంది. చూద్దాం అయితే ఏమవుతుంది. ఎస్, రైట్ సార్, థ్యాంక్ యూ. తెలంగాణలో చర్చ కూడా ఎన్నికల ఫలితాలు, ఎమ్మెల్సీ ఫలితాలు, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నైతిక విజయం తమదని కాంగ్రెస్ అభ్యర్థి అంటే, లేదు మొత్తం ఓట్ల పర్సెంటేజ్ చూసుకుంటే కనుక బీసీ వాదం బలపడిందని బీసీ సంఘాలంటే రాబోయే కాలం బీజేపీదని బీజేపీ నాయకులు అంటున్నారు. ఇక్కడ బీసీల ఓట్లు ఎన్ని ఉన్నాయి, బీసీ వాదం బలపడుతున్న నేపథ్యం, రాబోయే రోజుల్లో ఎట్లా ఉండవచ్చు రాజకీయ వాతావరణం ఇత్యాది అంశాలకు సంబంధించి వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.